ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, అసలు ఎంత ధైర్యం లేకపోతే సీక్రెట్ గా తెచ్చుకొని మరి తినేస్తారు. ఇచ్చిన పాకెట్ మనీని మీరు ఇలా వాడుకుంటున్నారా? లేదు. మాట్లాడుకు. అరవింద్ నన్ను చూసి కాస్త నేర్చుకోండి. ఒకప్పుడు మంచి బాక్సింగ్ ప్లేయర్. ఇలాంటివన్నీ అసలు తిననే తినరు. అవే ఇప్పటికి కూడా ఆయన ఫాలో అవుతున్నారు. ఆయన చూసుంటే ఇవి మీ నోట్లో కూడా వెళ్ళేవి కావు. ఆర్డర్ పెట్టి తెప్పించింది అరవింద్ అన్న. మీరా? అక్షర, ఈ ఒక్కసారికే అన్నారు. పొట్ట పిజ్జా పిజ్జా అంటుంది, నాలుక పిజ్జా అని డిసైడ్ అయిపోయింది అని అంటే తెప్పించా. ఇలా డ్రామాలు ఆడుతున్నారా? అనిపించిందని చెప్పాము. అరవింద్ అన్న కూడా తిన్నాడు. ఏంటండి అసలు అడిగిన దానికి తిట్టకుండా తెప్పించడమే తప్పనుకుంటే మీరు కూడా తినేశారా? బాగుందని కూడా చెప్పాడు. వాళ్ళకి ఆదర్శంగా ఉండాల్సింది పోయి మీరే తింటే ఎలా అండి? ఇంకా తిట్టక అక్షర, తప్పే. చచ్చ అస్సలు మాట వినట్లేదు. ఆయన్ని కూడా మీ మాటే వినేలా చేసుకుంటున్నారు. కనీసం మీ నాన్నమ్మ గారినైనా చూసి నేర్చుకోండి. ఏ రోజైనా బయటివి తినడం చూసారా? వారికి తెలిసుండదు. తెలిసుంటే ఈ డబ్బా ఇంట్లో కనిపించేదే కాదు. అడిగిందే బుజ్జమ్మని. అంటే అమ్మా, నేను వద్దంటే వద్దన్నానమ్మా. ప్లీజ్ ప్లీజ్ అని నన్ను మాయ చేసేశారు. అది విషయం. మా అత్తయ్య గారు మీ నాన్నలా కాదే. బలవంతం చేసినా తిననే తినరు, ఊసి పారేస్తారు. అత్తయ్య గారు మీరు ఊసేలేదమ్మా, మెంగేసేలా కుక్కేశారు. అయినా తప్పే కదా. గోడ కూర్చి వేయాల్సింది నేను. మీరు లేకండి. వద్దు. వద్దులే అక్షర, ఇంకొకసారి మేము తినంలే. మిమ్మల్ని ఎవరండి నమ్మేది? మిమ్మల్ని కంట్రోల్లో పెట్టకపోవడం నాదే తప్పు కదా. నేనే వేస్తాను. పిజ్జానే కదమ్మా. పిజ్జానే కదా. నేను పనిష్మెంట్ తీసుకుంటేనైనా ఇక తినను అంటారేమో అనుకుంటే పిజ్జానే కదా అంటారా? మీకిలా కాదు, రేపు ఉదయం చెప్తాను. వామ్మో, ఉదయమా? ఏం చెప్తారు? ఓ మై గాడ్, దేవుడా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.